హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ట్రిగ్నోమెట్రీలో నుంచి 13th వీడియో నేను డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఆల్రెడీ 12 వీడియోస్ కంప్లీట్ చేసాం. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో 1, 2, 3, 4, 5 అని చెప్పి వీడియోస్ అనేవి లింక్ ప్రొవైడ్ చేస్తాము. సో అవి మీరు చూసి ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే లాస్ట్ వీడియోలో మీకు క్వశ్చన్ అనేది హోంవర్క్ ఇవ్వడం జరిగింది. sin a cos b ప్లస్ cos a sin b మైనస్ tan a ఇంటూ tan b ప్లస్ secant square a మైనస్ cot square b ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఈ క్వశ్చన్ కనుక మనం ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే a ప్లస్ b ఈక్వల్ టు 90 degrees అయితే ఏవైనా సరే రెండు కోణాల మొత్తం 90 degrees అయినప్పుడు మనకు సైన్ అనేది కాస్ అవుతుంది, కాస్ అనేది సైన్ అవుతుంది. మీకు క్లియర్గా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. రెండు కోణాల మొత్తం కలిపి 90 degrees అయినప్పుడు సైన్ టీటా అనేది కాస్ టీటా అవుతుంది, కాస్ టీటా అనేది సైన్ టీటాగా మారుతుంది. అలాగే టాన్ టీటా అనేది కాట్ టీటాగా మారుతుంది, కాట్ టీటా అనేది టాన్ టీటాగా మారుతుంది. అలాగే కొసికెంట్ టీటా అనేది సీకెంట్ టీటాగా మారుతుంది, సీకెంట్ టీటా అనేది కొసికెంట్ టీటాగా మారుతుంది. ఓకేనా? సో అంటే మీకు ఆల్రెడీ ఎలా చేయాలనేది మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కావాలంటే ఆ వీడియో కూడా చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే సైన్ ఏ కాస్ బి కాస్ ఏ సైన్ బి మైనస్ ఆఫ్ టాన్ ఏ ఇంటూ టాన్ బి ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ బి ఉంది కదా. సో వీటన్ని బి ఇక్కడ బీలో కూడా ఉన్నాయి కదా, అన్నిటి నేను ఏ లెక్క కన్వర్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే 90 degreesతో నేను కంపేర్ చేస్తున్నాను. సో యాజ్ ఇట్ ఈస్ రాస్తున్నాను చూడండి. ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పినట్లే సైన్ ఏ ఇంటూ ఇక్కడ కాస్ బి ఉంది కదా, ఈ బీని కాస్త నేను 90 degreesతో కంపేర్ చేస్తే ఏమవుతుంది, ఏగా మారుతుంది. సో బీని ఏగా మార్చాము అని అంటే ఈ కాస్ అనేది కూడా మారాలి కాబట్టి కాస్ ఏ విధంగా మారుతుంది, సైన్గా మారుతుంది. ఓకేనా? ప్లస్ కాస్ ఏ యాజ్ ఇట్ ఈస్ రాస్తున్నాను. కాస్ ఏ ఇంటూ సైన్ బి ఉంది, బి అనేది ఏగా మార్చాలంటే బీని 90 degreesతో కంపేర్ చేయాలి. బీని 90 degreesతో కంపేర్ చేస్తే ఏమవుతుంది, ఏ అనేది అవుతుంది. సో సైన్ కూడా మారాలి కాబట్టి కాస్ అవుతుంది, సైన్ అనేది కాస్గా మారుతుంది. క్లియర్ కదా? మైనస్ ఆఫ్ టాన్ ఏ ఉంది కదా, టాన్ ఏ యాజ్ ఇట్ ఈస్గా రాశాను. ఇప్పుడు టాన్ బి ఉంది, ఈ బి అనేది ఏగా మారాలంటే ఏం చేయాలి, 90 degreesతో కంపేర్ చేయాలి. బి అనేది ఏగా మారాలంటే 90 degreesతో కంపేర్ చేయాలి కాబట్టి ఇక్కడ ఏ అనేది వస్తుంది. సో బీని ఏగా మార్చామంటే టాన్ కూడా మారవాలి కదా, కాట్. క్లియర్ కదా? ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ క్లియర్గా చూడండి కాట్ స్క్వేర్ బి ఉంది. ఈ బీని కనుక మనం కంపేర్ చేసామనుకో 90తో కంపేర్ చేస్తే ఏగా మారుతుంది. అప్పుడు కాట్ స్క్వేర్ ఏమవుతుంది, టాన్ స్క్వేర్ ఏగా మారుతుంది. సో ఇక్కడ వరకు మీ అందరు క్లియర్గా అనుకుంటున్నాను. సో నెక్స్ట్ లైన్ చూస్తాం. ఒక లైన్ వచ్చేస్తుంది. మీకు అందరికి అర్థం అవడం కోసం స్టెప్ బై స్టెప్ మనం రాస్తున్నాం ఫ్రెండ్స్, చూసుకోండి. సో ఇక్కడ చూడండి సైన్ ఏ ఇంటూ సైన్ ఏ ఏమవుతుంది, సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. ఇక్కడ కాస్ ఏ ఇంటూ కాస్ ఏ ఏమవుతుంది, కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. మైనస్ టాన్ ఏ ఇంటూ కాట్ ఏ ఉంది కదా. సో టాన్ ఏ ఇంటూ కాట్ ఏ ఉంది కాబట్టి నేను దీన్ని మాత్రం రాస్తాను చూడండి. టాన్ ఏ ఇంటూ కాట్ ఏ నేను ఏ విధంగా రాసుకోవచ్చు, కాట్ని మనము 1/tan రాసుకోవచ్చు, లేదా టాన్ని మనము 1/cot రాసుకోవచ్చు. సో కాట్ ఉంది కాబట్టి నేను 1/tan రాస్తాను. 1/tan ఏ ఉంది కాబట్టి కాట్ ఏని 1/tan ఏగా రాస్తాను. ప్లస్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఏదైతే ఉందో నేను అది రాస్తున్నాను. సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ. క్లియర్ కదా? ఇప్పుడు చూసినట్లయితే ఈ రెండింటికి కనుక మీరు కంపేర్ చేస్తే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, 1 అవుతుంది. అంటే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అనేసి మీకు ఫస్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అలా లాస్ట్ వీడియోలో కూడా మీకు క్లియర్గానే ఉంటుంది. ఒకసారి మీరు కావాలంటే అక్కడ కూడా చూసుకోవచ్చు. ఓకేనా? మైనస్ టాన్ ఏ ఇంటూ 1/tan ఏ ఉంది. సో ఇక్కడ టాన్ ఏ ఇక్కడ టాన్ ఏ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది, 1 అవుతుంది. ఇక్కడ ఏముంది, ప్లస్ నేను ఈ రెండింటికి కంపేర్ చేశాను. సో నెక్స్ట్ ఏముంది, ఇక్కడ ఇంకా రిమైనింగ్ ఈ రెండు ఉన్నాయి. సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ. సో మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటంటే ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి. సో నేను ఫస్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోని మళ్ళీ ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అని ఇచ్చాను. ఓకేనా? ఈ ఫార్ములా ఎలా వచ్చిందో కూడా మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కావాలంటే మీరు చూడండి. సో సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ అనేది టీటాగా అనుకుంటే సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు ఏమవుతుంది, 1 అవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే 1 - 1 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఎంత, 1. ఇది మన యొక్క ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా? సో ఫ్రెండ్స్,
ఈ విధంగా మనం ట్రిగ్నోమెట్రీ వీడియోస్ అన్నిటిని కూడా మనం కంప్లీట్ చేసాము. సో ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే, ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో క్వశ్చన్స్ ఇవ్వండి. ఆ క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ అనేవి నెక్స్ట్ మీరు ఏదైతే క్వశ్చన్స్ ఇస్తారో అవన్నీ కలిపి ఒక నోట్స్ ప్రిపేర్ చేసి వాటన్నిటిని కూడా ఒక వీడియోలో, కంప్లీట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. విత్ ఇన్ 24 hours మేము మీకు రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.